హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యాటిట్యూడ్ స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూస్తే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. ఎందుకంటే వీడియో అయితే చాలా బాగుంది. ఈ మ్యూజిక్‌కి కరెక్ట్‌గా సెట్ అయింది. మీ అందరికి నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక యాటిట్యూడ్ స్టాటస్ వీడియో అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇమేజ్ సెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక టైగర్ పార్టికల్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న టైగర్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది తగ్గించుకొని రైట్ సైడ్‌కి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్నే డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మిర్రరింగ్ అనే ఆప్షన్ దీంట్లోని ఫస్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే దానికి ఇట్లా రొటేట్ అనేది అవుతుంది. దాని ఆపోజిట్ వైపు ఇట్లా రొటేట్ అయిన తర్వాత కరెక్ట్‌గా రెండిటికి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఇస్తాను, అక్కడికెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు బ్యాక్‌గ్రౌండ్ చేసుకొని పెట్టుకున్న ఫోటో ఉంటది కదా, ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా చేసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూసారు కదా, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఎంతవరకు అంటే ఒక 2 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని ఆహ్, పైన మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కత్తెర సింబల్, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి కాస్త ఇట్లా జరుపుకోండి.
జరుపుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఇట్లా అది చూసారు కదా! యానిమేషన్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను యాటిట్యూడ్ బాయ్ అనేసి ఒక టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న యాటిట్యూడ్ బాయ్ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇట్లా దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అయినా మీకెంత కావాలో అంత ఇట్లా పెట్టుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కింద ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఫేడ్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకంటే మీ ఫోటో కనిపిస్తుంది కదా! స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. దాన్ని కొంచెం ఒక 1 సెకండ్స్ వరకు దాన్ని ముందుగా జరుపుకొని లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు యాటిట్యూడ్ బాయ్ అని టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా! అదే అలాంటి టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది మీ పేరుతో ఎడిటింగ్ చేసుకొని ఉండాలి. అలాంటి టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో ఎండ్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. మీ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి కాస్త దీన్ని ఇట్లా కిందకి ఇట్లా జరుపుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు దీనికి మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎంటర్ స్లైడ్ అప్ అనే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని 0.5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి అట్లా పైకి స్క్రోల్ అవుతూ వస్తుంది. యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా! తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఎంతవరకంటే ఒక 6 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి, ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది హాఫ్ ఫోటో అయితే మోర్ దెన్ బెటర్. మీకు నచ్చితే ఫుల్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న పి సారీ మీ మీ ఫోటో అనేది ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. వీడియో ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత ఇట్లా క్రాప్ చేసుకొని మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఒక 36% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీకు నచ్చితే జూమ్ అనేది పెంచుకోవచ్చు. లేదా అది మీ చాయిస్ కనుక సో, ఇట్లా పెంచుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే మీ ఫోటో వెనక వైపు పోతుంది. తర్వాత ఇట్లా కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. స్లోగా జాగ్రత్తగా ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చేస్తున్నా. తర్వాత దీని ఆపోజిట్ వైపు కూడా అదే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి సో, ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా జరుపుకొని కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్ అనే దీంట్లోని ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి సెట్ చేసుకొని. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే చూసారు కదా! ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌ని క్లిక్ చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎక్కడైతే దాని కీ ఫామ్ అయితే యాడ్ చేశారో దాని ఎదురుగా రెడ్ మార్క్ నుంచేసి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక కీ ఫామ్ యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. సో, ఇట్లా పెట్టుకున్నారనుకోండి ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా! దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. సారీ అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక
లైటింగ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న లైటింగ్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నారంటే వీడియో అనేది నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తుంది. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత చూసారు కదా! ఈ వీడియో మీ ఫోటోస్‌కి ఎఫెక్ట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడ వరకైతే ఉందో అదే వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎండ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి స్టార్టింగ్ మేము ఒక బ్లాక్ కలర్ పీఎన్‌జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.